అకాల వర్షం అన్నదాతలకు కన్నీరును మిగిల్చింది. నిన్న రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్, పోతారం, అనంతపేట్, బండల, ఖానాపూర్, కమల్కోట్, సోన్ మండలంలోని న్యూ వెల్మల్, బొప్పారం, కూచన్పల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది. జరిగిన నష్టాన్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో భారీ రాళ్ల వర్షంతో జనజీవనం స్తంభించింది. పైగా పసుపు పంట సైతం పురుగు రావడంతో తక్కువ పంట చేతికొచ్చిందని, అకాల వర్షం తమకు పెనుశాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టం వివరాలు సేకరించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. 6 ఎకరాల మక్క పంట వేసుకున్నాము. వర్షాకాలం కూడా ఈ కినాల్ ఎంబడే ఉన్నది. కినాల్ దిగి మొత్తం పంట అంతా కొట్టుకుపోయింది. అయినా సరే అని మేము గంజులకెంచి దుకాణాలకెంచి బాకీ చేసి మక్క వ్యాగులు అన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ నిన్న సాయంత్రము పడ్డ గాలి వానకు మొత్తం మక్క అంతా నేలపాలైపోయింది. మళ్ళీ ఇప్పుడే ఆ మక్కకు పోయిన సంవత్సరమే 3,000 రూపాయలు కట్టింగ్కు తీసుకుని ఉండే. ఈ సంవత్సరం అయితే ఈ అడ్డం పడ్డ మక్కకు తెలిసి 4,000 దగ్గర తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు అది పందులు కనుక ఇప్పుడు వచ్చినాయి అనుకో, ఆ మక్క ఆయనతో కూడా ఉండదు. దానికోసం మేము గవర్నమెంట్కు ఏదన్నా మాకు చూడాలని మేము కోరుకుంటున్నాం. వానకి మా మక్క పంట మొత్తం దెబ్బతిన్నది. మేము గంజిల నుంచి వెళ్ళి సోయా పంట కూడా ఇలానే నష్టపరిహారం ఇస్తా అని ఏవోసారి ఇవ్వలే. ఇప్పుడు మక్క ఏమో గంజిల నుంచి సేట్ల దగ్గర నుంచి పైసలు తీసుకొని మక్క పంట వేయడం జరిగింది. నిన్న వానకి గాల్పుకు మొత్తం నేలపాలైంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటి కోరుకునేది, మీరు ఎలాగైనా రైతు బంధు మాకు ఇయ్యలే, ఈ నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని కోరుకుంటున్నాను.